ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. ఈ పురాతన కాలంలో యూట్యూబ్ పరిచయలో, మొబైల్ పరిచయలో పాల్గొనటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ, వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు దేవుడు జరిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం, కానీ ఆయనతో మనం నిబంధన కలిగి మనం బ్రతకాలి. నిబంధన గలవారమై దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ముందుకు కొనసాగబడే వారముగా ఉండాలి. ఇలా ముఖ్య గమనిక, మరి ఈరోజు ఉదయం 9 గంటలకు సెయింట్ మార్క్ చర్చి దగ్గర మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు మరి నిదర్శనంగా మరి దేవుని సేవకులు, సువార్థికులు మరి కలిసి మాట్లాడుకొని కార్యాచరణ ఎలా చేయాలి అనేది ఆలోచించబోతా ఉన్నాం. దయచేసి యూట్యూబ్లో ఈ మాటలు విన్న వారందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ కార్యక్రమమును జయప్రదం చేయాలని, మీరందరూ ప్రార్థన పూర్వకంగా పాల్గొనాలని ప్రభు పేరిట, ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి యోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా, నా కనులతో నేను నిబంధన చేశాను, కన్నికను నేను ఎలాగో చూడగలను. నిజమే, మనం కనులతో నిబంధన చేసేవారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిబంధన చేసుకున్న వారిని దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి కృపచేత బలపరచువాడిగా ఉంటాడు. మనం గత కొన్ని దినాల నుండి మరి నిబంధన చేసుకున్నటువంటి మోషేను దేవుడు బలమైన నాయకత్వాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇజ్రాయేలు ప్రజల పట్ల బాధ్యత కలిగి, భారము కలిగి, నేను చెప్పు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురామని మోషేకు బాధ్యత అప్పచెప్పాడు. మోషేకు బాధ్యత అప్పచెప్పటే కాదండి, మోషే కన్నులతో నిబంధన చేసుకుని దేవుని పని కొనసాగిస్తున్నాడు. అలాంటి మోషే గారికి దేవుడు మంచి సమయాన్ని, మంచి తరుణాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకనొక సమయంలో పచ్చని పొద కాలుతుంది, కానీ పిల్లరా మంటలు వస్తున్నాయి, కానీ ఆ పచ్చని పొద యొక్క ఆకారం, రూపము పోలేదు. పిల్లరా, ఈ గొప్ప ఇంత ఏంది అని మోషే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు ప్రజ్వలుతున్నటువంటి మంటను, అగ్ని జ్వాలలను మోషే చూచాడు. ఈరోజు నిర్గమాకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించేస్తే, మోషే గారు చూస్తూ ఉండగా దేవుని యొక్క యెహోవా మహిమను చూచెను. యెహోవా మహిమను చూచెను. పిల్లరా, దేవుని మహిమను చూచే కనులు మనం కలిగి ఉండాలి, నేత్రములు కలిగి ఉండాలి. ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ పురాతన కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, లోక సంబంధమైనవి చూచేవారిగా ఉంటే మహిమను దేవుడు మనకు చూయించాడు. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం చక్కని మాట. యాకోబు తన మామైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళే సమయంలో, ప్రయాణం వెళుతున్న సమయంలో ప్రొద్దుగూకినందువలన ఒక స్థలములో రాతిని తలగడు చేసుకొని పడుకున్నాడు. మహిమను చూచాడు, దేవుని మహిమను చూచాడు. ఆకాశమునకును భూమికి నిచ్చినేయబడినది
ఆ నిచ్చెని మీదుగా తెల్లని మహిమ వస్త్రములు ధరించిన దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మోషే చూచాడు. పిల్లరా, ఎంత గొప్ప ధన్యత అండి. మా దేవుని వెలుగును మనం చూడాలి అంటే, దేవుని ప్రసన్నతను మనం చూడాలి అంటే, దేవుని యొక్క తేజస్సును మనం చూడాలి అంటే, మన కనులతో లోకము నేను చూడను, పాపము నేను చూడను, శరీర కార్యములు నేను చూడను, సాతాను సంబంధమైన కార్యము నేను చూడనని కనులతో నిబంధన చేసుకొని నీ ఉంటే దేవుని మహిమను దేవుడు నీకు కనపరచువాడై ఉంటాడు. దేవుని మహిమను దేవుడు చూయించువాడై ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, అలాగే ఆది కాండములో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు ప్రేమించాడు. పిల్లరా, వృద్ధాప్యంలో కుమారుణ్ణి దేవుడిచ్చాడు. కుమారుని పొందినటువంటి అబ్రహాం దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధికి దూరం ఉంటూ వస్తున్నాడు. ఎక్కువ సమయం కుమారుడితో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఎక్కువ సమయం కుమారుడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఇది చూచిన దేవునికి అబ్రహాం మీద కొంత కోపం వచ్చింది. కుమారుని ఈక మునుపు ఎక్కువ సమయం నాతో గడిపాడు, ఎక్కువ సమయం నన్ను చూచాడు, ఎక్కువ సమయం నాతో అతడు చూసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఈ రోజున నేను కుమారుని ఇచ్చాను, ఆ కుమారుని చూసుకుంటూ నన్ను మర్చిపోయాడు అని దేవుడు ఆలోచన చేసి అబ్రహాంకు ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాం, నేనిచ్చిన కుమారుడు, నీకిచ్చిన కుమారుడు ఇస్సాకును నాకు బలిగా అర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. పిల్లరా, అది విన్న అబ్రహాం తొడవ చేయకుండా, ఎదురు మాట్లాడకుండా, ఇప్పుడు కాదని చెప్పకుండా, పిల్లరా కాలాన్ని ఎక్కువ రోజులు పొడిగించకుండా ఉన్న పాటునే చిత్తమయ్యా, నువ్వేం చెబితే అది నేను చేస్తానని చెప్పి దేవుని దగ్గర నిబంధన చేశాడు. పిల్లరా, పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ నీ కుమారుడు నాకు బలిగా అర్పించుమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. మారు మాట్లాడకుండా కుమారుని పిలుచుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, లేదా గాడిదని తీసుకున్నాడు, అని వారిని కూడా తీసుకొని హోరేబు పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. పిల్లరా, కొంత దూరం వెళ్ళిన తర్వాత కుమారునికి అనుమానం వచ్చింది. తండ్రి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, కానీ వధించుటకు బలి పశువు ఎక్కడ? పిల్లరా, మాట తన కుమారుని తండ్రిని ప్రశ్నించగానే ఆ తండ్రి ఒక్క నిమిషం ఆలోచించాడు. ఆలోచించి దేవుడు ఒక మంచి ప్రేరేపణ ఇచ్చాడు. ఇచ్చిన మాటను బట్టి ఒక చక్కని మాట చెప్పాడు. యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షాలేం అని వీటన్నిటికీ పిల్లరా మూల భాష యెహోవా చూసుకుంటాడయ్యా అని చెప్పాడు. మనం వెళ్దాం పద అని కుమారుని పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కట్టెలు చక్కగా పేర్చాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. ఆ పేర్చిన కట్టెల మీద కుమారుని పడుకోబెట్టాడు. పడుకునిబెట్టి యెహోవా దేవుడు ఇచ్చిన సెలవు ప్రకారం చేస్తున్నానని తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కన్నులెత్తి దేవుని వైపు చూస్తున్నాడు. నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్విచ్చిన బిడ్డను, నువ్విచ్చిన కుమారుని నీకు బలిగా ఇస్తున్నాను అని తన యొద్దన్న కత్తిని తీసుకొని
పైకి ఎత్తి పడవబోయే సమయంలో ఆకాశము నుండి మహిమ కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి స్వరము అబ్రహాంకి వినపడింది. అబ్రహాం, నేనిచ్చిన కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వేమాత్రం వెనకంజ వేయలేదు. నీ కుమారుని బలిగా ఇవ్వవద్దు, నీ కుమారుని బలిగా ఇవ్వవద్దు. అతని బలిపీఠమును క్రిందకు దింపు. ఇదిగో ఆ పొదలో మహిమతో తేజస్తో ప్రకాశించబడుతున్న ప్రాంతంలో గొర్రె పిల్ల ఉంది. దాన్ని తెచ్చి నీ కుమారుడికి బదులుగా అర్పించమని పరిశుద్ధాత్మ తేజస్తో నింపబడినటువంటి, మహిమతో నింపబడినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆ ప్రాంతం వైపు చూడగానే మహిమంతా కప్పబడింది పిల్లల, తేజస్ కప్పబడింది. అది చూస్తూ ఉంటే ప్రకాశమైనటువంటి వెలుగు కనబడుతూ ఉంది. పిల్లరా, ఆ మహిమను చూచినటువంటి అబ్రహాము దేవునికి వందనాలు చెప్పాడు, దేవునికి స్తుతులు చెప్పాడు. అమ్మ బాబు, దేవుని మహిమ ఎవరికి కనబడుతుందంటే దేవుని దగ్గర నిబంధన చేసుకున్న వారికి కనబడుతుంది, దేవుని దగ్గర వడంబడిక చేసుకున్న వారికి కనబడుతుంది, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్న వారికి దేవుని మహిమను చూయిస్తాడు. మోషే నిబంధన కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని మహిమను చూయించాడు. యాకోబు నిబంధన చేసుకున్నాడు కాబట్టి దేవుని మహిమను చూచాడు. అబ్రహాం నిబంధన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని మహిమ అబ్రహాం చూస్తున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమండి బాబు! ఈ రాకడి దినాలలో, అంచె దినాలలో నువ్వు కూడా దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని యొక్క కలువరి శిలువను చూడాలి అంటే, దేవుని యొక్క పొందిన గాయములు, పొందిన దెబ్బలు నువ్వు చూడాలి అంటే నీ కనులతో నిబంధన చేసుకోవాలి. నీ కనులతో నిబంధన చేసుకుంటే దేవుడు తన మహిమను నీకు చూయిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, నేను ముగించబోతున్నాను. మన కనులు లోకాన్ని చూడకూడదు, పాపమును చూడకూడదు, శరీర కార్యాలను చూడకూడదు, స్వలాభమును ఆశించి చూడకూడదు, స్వప్రయోజనము మనసులో పెట్టుకొని చూడకూడదు. దేవుని వాక్య ప్రకారమైన జీవితమును కలిగి జీవిస్తే ఆయన మహిమ ఆయన నీకు చూయిస్తాడు, ఆయన మహిమను ఆయన నీకు కనపరుస్తాడు, ఆయన మహిమను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఆయన మహిమను చూడాలి అంటే మన కనులతో మనము నిబంధన చేసుకొని జీవించాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. పిల్లరా, నీకు మహిమను అనుగ్రహించు నిమిత్తమై, నీకు మహిమను చూయించు నిమిత్తమై మహిమ కలిగిన దేవుడు, ప్రభు మహిమ కలిగిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని మా బాబు భూలోకానికి నరావతారిగా పంపించాడు. మనుషులలో మనవానిగా, మనతో కలిసి జీవించువానిగా, ఆయన రిక్తునిగా లోకానికి పంపించాడు. ఆయన మహిమ స్వరూపైన దేవుడు మానవ స్వరూపములో మన మధ్య సంచారం చేశాడు. మనకు మహిమను పంచి ఇవ్వడానికి, మహిమను కనపర్చు నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, ఆకారమును, సగసును, స్వరూపాన్ని కోల్పోయాడు. అలాంటి దేవుని నువ్వు చూచి మహిమను పొందుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాను. అమ్మా, ఎంతకాలం దేవుని మహిమను చూడకుండా, దేవుని మహిమను పొందకుండా ఎంతకాలం నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు అని దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. సహోదరా, రాబోయే ఉగ్రతను ఎలాగో తప్పించుకుంటావు. సహోదరి, కాబట్టి మహిమను పొందినట్లుగా నీ కన్నులతో నిబంధన చేసుకొని దేవుని వాక్యానుసారముగా జీవించి
నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమికులు మా తండ్రి, ఎంతవరకు మా మధ్యన ఉన్నందుకే నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. మన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసరము నడుచినట్లుగా, వాక్యానుసరముగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. ఈ టీవీ పరీక్షలో పాల్గొంటున్న బిడ్డలు, ఈ మొబైల్ పరీక్షలో పాల్గొంటున్న బిడ్డలు, అయా వాక్యం వింటున్న బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, సహాయం చేయమని, కృపల వర్ధిల్లింపచేయమని, ఆశీర్వదించమని యేసును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు ఉదయం 9 గంటలకు సెయింట్ మార్క్ లూథరన్ చర్చి దగ్గర, పెద్ద చర్చి దగ్గర మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, చర్చీలు పడగొడుతున్నారు, క్రైస్తవ పాస్టర్లని కొడుతున్నారు, సంఘానికి చర్చికి వెళ్ళే వారిని కొడుతున్నారు, మరి సువార్త దండయాత్రకి వెళ్ళినటువంటి వారిని కారు, బస్సులు అద్దాల పగలు కొడుతున్నారు, మైక్ సెట్ అన్ని రగ్గొడుతున్నారు. భయంకరమైన పరిస్థితి మరి మన ఆంధ్రాలో కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు మనం ఒక ఐక్యతగా ఉండాలి. ఈ పాస్టర్ అసోసియేషన్లు ఇవన్నీ ప్రక్కన పెట్టండి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. అందరం కలిసి మరి ఈరోజు జరిగేటువంటి క్రైస్తవ వ్యతిరేకమైన కార్యక్రమాలను మనము ఎదుర్కోవడం నిమిత్తమై చర్చా వేదిక జరుగుతుంది. కాబట్టి మరి చర్చా వేదికలో ప్రియులు, పెద్దలు, రెవరెండ్ రత్నశేఖర్ గారు, బుజ్జి పాస్టర్ గారు పాల్గొంటున్నాడు. అలాగే రెవరెండ్ లూథర్ శాస్త్రయ్య గారు పాల్గొంటున్నారు. అలాగే రెవరెండ్ దావరపల్లి డేవిడ్ గారు పాల్గొంటున్నాడు. అలాగే రెవరెండ్ పిల్లి పాల రమేష్ గారు పాల్గొంటున్నాడు. అలాగే పేర్లి రతన్ రాజు గారు పాస్టర్ గారు పాల్గొంటున్నాడు. అలాగే ఇంకా మన సంఘ పెద్దలు, మరి పాస్టర్స్ చాలామంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మరి మార్టూరు మండలం, ఎద్దనపూడి మండలం, పర్చూరు మండలం, ఇంకోలు మండలం, చిన్నగంజా మండలం, అలాగే బాపట్ల మండలం, ఏటపాలెం మండలం, చీరాల మండలం, మరి పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా రావాలని ప్రభు పేరట ప్రభు నామములో చేతులు జోడించి మనం చేస్తున్నాం. ఇలా అందరికీ ఐక్యత ఉంది, కానీ పాస్టర్స్కి ఐక్యత లేదు. ఐక్యతగా ఉండకపోతే క్రైస్తవ సమాజం రాబోయే దినాలలో చాలా సమస్యలు, చాలా పోరాటాలు ఎదుర్కోవలసిన అవసరత వస్తుంది. కాబట్టి మనమందరం ఇప్పుడు ఐక్యతగా ఉండి రాబోయే శోధనలు, శ్రమలు ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొందాం, చర్చించి ఎదుర్కొందాం. దాని మీద ఒక ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళటానికి ఈరోజు మరి ఉదయం 9 గంటలకు సెయింట్ మార్క్ లూథరన్ చర్చి దగ్గర, పెద్ద చర్చి దగ్గర మరి క్రైస్తవుల మీద జరిగే దాడుల విషయమై చర్చించి మాట్లాడుకోవడానికి సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి దూరమని మనకెందుకు అనుకోవద్దు, ఎవరు కూడా అందరూ రండి, అందరూ పాల్గొనండి. మరి దేవుని చిత్తమైతే అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే దూరాల నుంచి వస్తారు, తిరిగి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. దాన్ని గమనించి అందరూ పాల్గొని మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలను, కార్యక్రమాలను మనం అందరం కలిసి ఎదురుద్దాం, అడ్డుకుందాం. మరి క్రైస్తవులుగా దేవుని ప్రార్థించి పరలోక రాజ్యానికి వారసులముగా, హక్కుదారులముగా సిద్ధపడదాం. అటు కృప, అటు సమాధానము దేవుడు మనందరికీ దయచేయను గాక. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషయమునకును కూడిన మనందరికీ, యూట్యూబ్ మొబైల్ పరీక్షలో పాల్గొన్న వారందరికీ, మన సంఘాలకును, పరిచర్యకును, ఈరోజు జరుగుతున్నటువంటి పాసస్ కూడికకును ఆయన రాకడను తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.